ఎంత ప్రేమించా అంటే తను ఎన్ని తప్పులు చేసినా నాకే కావాలి. కాదు బ్రో, నువ్వు ఆడ ఉండి చేస్తున్నావు, నాకు ఇట్లా అనిపించింది. అంటే నువ్వు ఇంకా నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకు ఏమైంది? ఫస్ట్ నువ్వు ప్రేమించావా తను ప్రేమించిందా? నేనే ప్రేమించాను. నువ్వే ప్రేమించావు. ఏం పేరు? పేరు చెప్పవా? చెప్పనా? సరే సరే. నువ్వు ఏడ్చావా అప్పుడు? అప్పుడు డే అండ్ నైట్ అన్న. ఇప్పుడు కూడా నైట్ పనుకుంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టదు అంటే తన ఆలోచననే. తన ఆలోచిస్తున్నాను. డైలీ తన పేరు తలుచుకొని పనుకుంటున్నా ప్రతి రోజు. మా బామార్ది కూడా ఏమంటాడు, మామ వదిలే మామ వదిలే మామ అంటుంటావు. కానీ వదలడం దానికి నా మనసు ఒప్పడం లేదు. ఎంత ప్రేమతాడు, మామ వదిలే మామ వదిలే మామ అంటుంటావు. కానీ వదలడం దానికి నా మనసు ఒప్పడం లేదు. ఎంత ప్రేమించా అంటే తను ఎన్ని తప్పులు చేసినా నాకే కావాలి. కాదు బ్రో, నువ్వు ఆడ ఉండి చేస్తున్నావు, నాకు ఇట్లా అనిపించింది. అంటే నువ్వు ఇంకా నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకు ఏమైంది అని నేను అడిగినా. నువ్వు నిజంగా ఏడవకు. నువ్వు కూల్. అమ్మాయిలు పోతుంటారు వస్తుంటారు బ్రో. నిలబడి చూడు. యాక్చువల్ గా నాకు లవ్ చేసుకుంటా ఉన్నాము. గట్టి మాట్లాడు. లవ్ చేసుకుంటా ఉన్నాము. లవ్ చేసుకుంటా ఉంటే తను ఏమైందంటే వచ్చింది నా లైఫ్ వద్దంటే వచ్చింది. తర్వాత వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకునేది. అదే నాకు సొంతం వాళ్ళ అన్న వాళ్ళే చెప్పారు. అది అన్న వాళ్ళు చెప్పా కూడా నేను నమ్మలేదు. అయినా కంటిన్యూ చేసి తర్వాత నేను డేర్ చేసి ఇలా అడిగా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అన్నాడు. సరే అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అన్నాడు. సరే అని వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడా. ఎందుకు చెప్పు. ఈరోజు ఒకటి ఏంటంటే లవ్ బ్రేకప్ అయింది తమ్ముంది. సో అయితే నా కాడికి వచ్చిండు. అతనిది లవ్ బ్రేకప్ ఎట్లా అయింది తెలుసుకుందాం. మీరు కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అతనిది ఎట్లా అంటే, నాది లవ్ బ్రేకప్ అయిందన్న, నా అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. అసలు నేను నా మైండ్ పనిచేస్తలేదు అంటే అబ్బాయి నాతో షేర్ చేసుకుంటాడు. వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఓకే. నా పేరు నవీన్ కుమార్ అన్న. నవీన్ కుమార్. నవీన్ కుమార్. ఎక్కడ మీరు? అది ప్రాపర్ అయితే ఆంధ్రనా? ఓకే. నాకు యాక్చువల్ గా అయితే గట్టి మాట్లాడు. యాక్చువల్ గా నాకు లవ్ చేసుకుంటా ఉన్నాము. గట్టి మాట్లాడు. లవ్ చేసుకుంటా ఉన్నాము. ఓకే. లవ్ చేసుకుంటా ఉంటే తను ఏమైందంటే వచ్చింది నా లైఫ్ వద్దంటే వచ్చింది. తర్వాత వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకునేది. అదే నాకు సొంతం వాళ్ళ అన్న వాళ్ళే చెప్పారు. అది అన్న వాళ్ళు చెప్పా కూడా నేను నమ్మలేదు. అయినా కంటిన్యూ చేసా అట్లాగే. నేను నా పిల్ల అలాంటిది కాదు అనుకున్నా. వాళ్ళ అన్న వాళ్ళు చెప్పా కూడా నేను నమ్మలేదు అసలు. ఏం బ్రో నీ బాధ అంటే? నేను ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ? నేను అక్కడ ఉండి నేను పిలుస్తున్నా, అయినా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు వరకు కళ్ళు మొత్తం ఎర్రగడుతున్నాయి. ఎందుకు అంటే తను గుర్తు అంత ట్రూగా లవ్ చేశాను కాబట్టి తను గుర్తొచ్చి నాకు కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్ గా వస్తుంది అన్న ప్రతి క్షణం అనే క్షణం. సరే ఏం ప్రాబ్లం వచ్చింది మీ లవ్ కి? ప్రాబ్లం అంటే ప్రపోజ్ చేశాను నేను. ప్రపోజ్ చేసి తను నార్మల్ గా మామూలుగా ఫ్యామిలీగా ఉంటా ఉంది. నార్మల్ గా మాతో క్లోజ్ గా ఉంటా ఉంది. సరే అట్లా ఇట్లా అని నేను ఏమన్నా వాళ్ళ అన్నోళ్ళు ఏమన్నారు, మా చెల్లి అలాంటిగా తప్పకుండా వాళ్ళ అమ్మ అంటే అన్నోళ్ళు అంటే సొంత అన్నోళ్ళు కాదు, పెద్దమ్మ చిన్న బిడ్డలు. వాళ్ళు నాతో బాగా క్లోజ్ గా ఉన్నారు. క్లోజ్ గా ఉంటే వాళ్ళు ఏమన్నారు, అరే తను మొబైల్ 10 వరకు పడుతుందిరా, 11 వరకు పడుతుందిరా, 2 అయినా ఇవ్వద్దురా అని. నేను నమ్మలేదు. నేను తన దగ్గర వెళ్ళినప్పుడు నాతో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది, బాగా మంచిగా ఉన్నాను. తను చెప్పినా కూడా నేను నమ్మలే. వాళ్ళ అన్న వాళ్ళు చెప్పినా కూడా నా పిల్ల లాంటిది కాదని. లాస్ట్ కు తనే నేను డేర్ చేసి తనే కొద్దిగా వచ్చాను. నేను
దేనికి ఈ టైం వరకు నువ్వు ఆన్లైన్ లో ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో కాల్సి మాట్లాడుతున్నావు అంటే తను చెప్పేసింది. అంటే నీ ఫస్ట్ చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు. తర్వాత నీకు అంటే ఎన్ని రోజులు మీరు లవ్ లో ఉన్నాక చెప్పిందా? లవ్ లో 1 year అయిన తర్వాత చెప్పింది. నీకు ఎప్పుడు తెలిసింది? నాకు 6 అంటే నీతో సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి నాతో కాల్స్ చేయడం లేదు, మెసేజ్ చేయడం అవాయిడ్ చేసింది. అవాయిడ్ చేసినా ఏదో మన పిల్లలే ఏదో ఎమోషన్స్ లో అవాయిడ్ చేస్తుంది అనుకున్నా. కానీ తను ఏమని ఏంటంటే నేను గట్టిగా అవాయిడ్ చేస్తుంటే అడిగా, దేనికి నేను ఇలా అవాయిడ్ చేస్తున్నావు నువ్వు, ఎందువల్ల నాకు కారణం చెప్పి తీరాలి, చెప్పండి నేను ఇంటి కదలను అని అడిగా దయచేసి. అడుగుతాను. తను ఏమనిందంటే తను వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత బాగా క్లోజ్ గా మాట్లాడింది, అన్ని ఓకే. తర్వాత నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కలిసిన మన రోజులు చూపిన నీ ప్రేమ ఉన్నారు, తనతో నేను రిలేషన్షిప్ లో. తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాక తర్వాత నాకు ఫస్ట్ చెప్పొచ్చు కదా, నన్ను చెప్పా కదా, నన్ను వాడుకున్నావు ఇన్నాళ్ళు ఎందుకు వాడుకున్నావు అని చెప్పా, అడిగాను. అడిగితే తను ఏమని, ఫస్ట్ నువ్వు ప్రేమించావా తను ప్రేమించిందా? నేనే ప్రేమించాను. నువ్వే ప్రేమించావు. ఏం పేరు? పేరు చెప్పవా? చెప్తాను. సరే సరే. నీ పేరేంటి? నా పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్, ఓకే. తన పేరు చెప్పను. యాక్చువల్ గా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మ్యారేజ్ వరకు. ఓకే. తర్వాత నేను డేర్ చేసి ఇలా అడిగా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అన్నాడు. సరే అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అన్నాడు. సరే అని వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడా, ఏంద్రా ఇలా అంటాంద్రా అంటే వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాను కదా నేను కూడా. వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారంటే, లేదు నా బిడ్డ అలాంటిది కాదు, అది కాదు, ఇది కాదు అన్నారు. దానికి వాళ్ళ అమ్మోళ్ళే మా మీద నడుస్తున్నారు రా అన్నారు వాళ్ళ అమ్మోళ్ళు. సరే అని నేను కూడా వాళ్ళ అమ్మోళ్ళతో అడిగా, ఏమంతా ఇలా చేస్తుంది అంటే, లేదు అది అని మళ్ళీ నాతో అన్నారు, నా బిడ్డ అలాంటిది కాదు. నువ్వు ఏరే వాళ్ళతో చాట్ చేసినప్పుడు నువ్వు క్లియర్ గా చూసినావా? క్లియర్ గా చూసాను. అప్పుడు నీకు ఏమనిపించింది? నువ్వు ఏడ్చావా అప్పుడు? అప్పుడు డే అండ్ నైట్ అన్న. ఇప్పుడు కూడా నైట్ పనుకుంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. తన ఆలోచన ఆలోచనే, ఎనీ టైం తన ఆలోచనే. ఉన్నారు కాబట్టి అది మైండ్ లో ఉంది. ఇప్పుడు కూడా నా పక్కన మా బామార్ది పనుకుంటాడు, డైలీ తన పేరు తలుచుకొని పనుకుంటున్నా ప్రతి రోజు. మా బామార్ది కూడా ఏమంటాడు, వదిలే మామ అంటుంటాం. కానీ వదలడం దానికి నా మనసు ఒప్పడం లేదు. ఎంత ప్రేమించా అంటే తను ఎన్ని తప్పులు చేసినా నాకే కావాలి. కాదు ఇప్పుడు నువ్వు ఆడ ఉండి చేస్తున్నావు, నాకు ఇట్లా అనిపించింది అంటే నువ్వు ఇంకా నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకు ఏమైంది అని నేను అడిగినా. నువ్వు నిజంగా ఏడవకు నువ్వు కూల్. అమ్మాయిలు పోతుంటారు వస్తుంటారు బ్రో, నిలబడి చూడు, 100 అమ్మాయిలు నీ వెనకాల వస్తారు. నువ్వు సక్సెస్ గా ఉండి చూడు, అప్పుడు వస్తారు. కానీ ఇప్పుడు నువ్వు సక్సెస్ లేనప్పుడు లైట్ తీసుకో. దానివల్ల నైట్ డే అండ్ నైట్ ఫుడ్ తినలేదు, వారం రోజులు ఫుడ్ తినలేదు. కోసుకున్నావు? కట్ అయింది. నిజం కోసుకున్నావు ఏంద్రా? ఆయన నిజం కోసుకున్నాను. ప్రయత్నం చేయకు. మొట్టమైతే అమ్మాయి వస్తే రేపు వస్తాయి, ఎల్లుండి పోతాయి. నువ్వు పోతే మీ అమ్మ నాయనకు వస్తావా మళ్ళా? రావుగా. అసలు ఒక 1 week ఇప్పుడు కాల్ చేసి లేదా బ్రో, నువ్వు పోతే మీ అమ్మ నాయనకు మళ్ళీ కనిపించవుగా. అమ్మాయి వస్తే ఇంకో అమ్మాయి పెట్టుకుంటా లైఫ్ లో. ఇంకా నువ్వు ఏజ్ ఇంకా చిన్న ఏజ్ బ్రో. నీకు ఎంత ఉంటుంది నీ ఏజ్? 22 ఇంకా ఏజ్ మస్తు ఉంది. ఒక అమ్మాయి బ్రేకప్ అయిపోయిందని నువ్వు ఏడ్చి నువ్వు చేయి కోసుకున్నంత ప్రేమ పెట్టుకొని అమ్మాయి గురించి ఆలోచించుకొని ఇంత అవసరం మాత్రం. అసలు లైట్ చేసుకో. కానీ నేను చెప్పేది నా మాట ఒక అన్నలాగా చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ అదే అమ్మాయి నీ కాలకాడ వస్తుంది. నీ టాలెంట్ నువ్వు చూపించుకో, నీ పనితనం నువ్వేందో చూపించుకో, అదే అమ్మాయి నీకు పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్ అయిందా తనకు? మ్యారేజ్ కాలేదుగా. సరే, ప్రేమ ఉంటే అదే వస్తుంది. నువ్వు బతిమాలినావుగా, మళ్ళీ పోయినావుగా.
సరే అదే ఇంకా లైట్ తీసుకో, మళ్ళా పోయి నేను ఇది చేసుకొని అది చేసుకుంటే ఆత్మహత్య అది అన్ని తిక్కవి చేసుకోకు, సరేనా? అది చాలా బాగా తర్వాత నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఏడవకు, సరే.